క్రైస్తవులమైన మనము విశ్వాస జీవితంలో జీవిస్తున్నప్పుడు మన ఎదుటి వారి నుండి మనము ఏదో ఒక సందర్భంలో కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఎదుర్కోవడం జరుగుతుంది. అవి పాజిటివ్ వేలో ఉండొచ్చు, లేదా మనల్ని మన విశ్వాసాన్ని విమర్శనాత్మకంగా ప్రశ్నించేవి కూడా ఉండవచ్చు. అంటే ఏ విధానంలో వాళ్ళు ప్రశ్నించినప్పటికీ క్రైస్తవుడిగా మనము ప్రేమతో, మళ్ళీ చెప్తున్నా, ప్రేమతో, సాత్వికంతో, జ్ఞానంతో వాళ్ళకి సమాధానం చెప్పాలి. దేవుడు అదే మన నుంచి కోరుకుంటున్నాడు. అంతేగాని ఎదుటి వ్యక్తి మనల్ని విమర్శించినాడు అని మనం కూడా అతన్ని విమర్శించడం కాదు. అది ఎప్పటికీ దేవునికి ఇష్టం కాదు. ఒక వ్యక్తి మనల్లో మీ ఈ రీతిగా ఉంది, ఈ రీతిగా ఉందని మనం ప్రశ్నించినప్పుడు మనం దాన్ని సాత్వికంతో, ప్రేమతో సమాధానం చెప్పాలని తప్ప మా పుస్తకాలలో తప్పున్నా, మీ పుస్తకాలలో కూడా తప్పు ఉన్నాయి, ఈ తప్పులు ఉన్నాయని మనం ఎప్పుడు కానీ ఆ మాటలు మాట్లాడొద్దు. అది చాలా పెద్ద తప్పు. అలా మాట్లాడితే ఆ ప్రశ్న పక్కకు పోయి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వాతావరణం విమర్శనాత్మకంగా ఆ యొక్క వాతావరణం అంతా కూడా వేరు విధానంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నన్ను కూడా కొంతమంది చాలాసార్లు చాలా ప్రశ్నలు అడిగిన వాటిని నాకు ఒకటి గుర్తుకుంది. అది ఒక నా తోటి కొలీగ్ నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అలా మీరు సినిమాలు చూడరు, ఆదివారం చర్చ్ అంటారు, ఆదివారం బయటకు రమ్మంటే చర్చ్ ఉందని అంటారు, తర్వాత మందు తాగరు, ఇవన్నీ కూడా మీరు అన్ని పద్ధతులు చెప్తా ఉంటారు. కానీ బైబిల్లో అబ్రహాము అనేటువంటి వ్యక్తి తనకు సోదరైనటువంటి ఆమెని వివాహం చేసుకుండు కదా అన్న అంటే వాక్యాన్ని ఎగ్జాక్ట్ గా చూడలేదు, కానీ ఏదో ఇంటర్నెట్ లో వీడియోలు చూసి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అబీమెలెకు అనేటువంటి రాజు అబ్రహాముని అడుగుతున్నటువంటి సందర్భం. ఇది 20వ అధ్యాయం, ఆదికాండము 20వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది. అబ్రహాం ఏమంటాడంటే అబీమెలెకు తోటి, ఈమె నా తండ్రి కుమార్తెనే గాని నా తల్లి కుమార్తె కాదు, ఈమె నాకు భార్య అయినది అంటాడు. దీన్ని బట్టి అబ్రహాం యొక్క తండ్రికి ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉండి ఉండవచ్చు. వారిలో ఒక భార్య కుమార్తె షారా అయి ఉండొచ్చు, అబ్రహాం వివాహం చేసుకుని ఉండొచ్చు. ఇక్కడ క్లియర్, అబ్రహాంకి షారా అనే సోదరి అవుతుందని. ఇప్పుడు ఈ ప్రశ్నకి సోదరిని వివాహం చేసుకున్నాడు, ఇది తప్పేనా అనే దానికి 3 పాయింట్లు ఉన్నాయి, కానీ ఒక పాయింట్ తోటే మనకి క్లియర్ గా ఆన్సర్ దొరుకుతుంది. ఆదికాండం 12వ అధ్యాయం పోదాం. 3వ వచనంలో చూస్తే క్లియర్ గా ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. నేను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాం నుండి బయలుదేరినప్పుడు 77 ఏళ్ల ఈడు గలవాడు. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, యెహోవా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 75 సంవత్సరాలు. మళ్ళీ చదువుతున్నా, మరి ఇదేమి ఇందులో ఏం ఆన్సర్ ఉందంటే క్లియర్ గా వినండి. అబ్రహాము యెహోవా దేవునికి లోబడినప్పుడు, యెహోవా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 77 ఏళ్ల వయస్సు. అంటే అబ్రహాము యెహోవా దేవుణ్ణి నమ్ముకొనక ముందే ఆయన యొక్క వివాహం జరిగింది. ఆ రోజుల్లో బైబిల్లో చూస్తే యోసేపు వివాహం గాని, మోషే వివాహం గాని, ఆ తర్వాత వచ్చినటువంటి అధ్యాయాల్లో చూస్తే 40 సంవత్సరాల లోపల వివాహాలు జరిగిపోయినాయి. అంటే ఇప్పుడు అబ్రహాం యొక్క వయసు 75 ఏళ్ల వయసు. అంటే అబ్రహాం యెహోవా దేవుని నమ్ముకోక ముందే ఆయన యొక్క వివాహం జరిగిపోయింది. అంటే అది యెహోవా దేవుడి యొక్క కట్టడ కాదు, అది అన్య జనాంగంగా జీవిస్తున్నటువంటి అబ్రహాము ఆ రోజుల్లో చేసుకున్నటువంటి వివాహం. అది బైబిల్ యొక్క తప్పు ఎలా అవుతుంది? దేవుడు రాసినాడు, ఇది ఇలా ఉండేది చరిత్ర అని రాసినాడు అంతే. కానీ అబ్రహాము యెహోవా దేవుని నమ్ముకోక ముందే వివాహం చేసుకున్నాడు. వాళ్ళు సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు వాళ్ళ వైవాహిక జీవితం కొనసాగింది. ఇప్పుడు ఎలా తప్పని చెప్పగలుగుతాం? వారు వైవాహిక జీవితంలో సుమారు 30-40 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఆ రోజుల్లో మళ్ళీ చెప్తున్నా, ఆ రోజుల్లో అన్య జనాంగం, యెహోవా జనాంగం కాదు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 ఏళ్ల వయసు వాడు. అబ్రహాం యొక్క వివాహం అంతకు ముందే జరిగింది. అంటే అబ్రహాము అన్యుడిగా ఉన్నప్పుడు యెహోవా దేవుణ్ణి తెలుసుకోలేదు. అంటే ఆ రోజుల్లో అన్యుల యొక్క ఆచారం ఏంటంటే వారు తొడగు సహోదరులను కూడా వివాహం చేసుకునే వాళ్ళు. క్లియర్ కదా? ఇది యెహోవా దేవుడి యొక్క కట్టడ కాదు, ఇది అన్య జనంలో నుంచి వచ్చినటువంటి అబ్రహాము అన్యుడిగా ఉన్నప్పుడే ఆయన వివాహం జరిగింది.